గూడూరులోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గస్థులైన సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం వారి జ్ఞాపకార్థంగా భర్త గోపాల్ స్వామి, కూతురు లక్ష్మి, సువర్ణ, అల్లుడులు కిషోర్, శ్రీనివాసుల సహాయ సహకారాలతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరులోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం వారి జ్ఞాపకార్థంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ వృద్ధాశ్రమాలలో అన్నదానం అనేది వృద్ధులకు భోజనం అందించడం ద్వారా వారి అవసరాలను తీర్చడానికి సహాయపడే ఒక మంచి పని అని, దీని ద్వారా వృద్ధులకు సహాయం చేయడమే కాకుండా సమాజానికి సేవ చేసిన భావన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, రమణయ్య, సురేంద్రబాబు, రమేష్ బాబు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కొల్లగడ్డ కూర్మ, చారు, రసం అన్నీ ఉన్నాయి. వేసుకున్నామ్మా మధ్యగా ఇట్లా రండి, వెనక్కి రండి. ఇక్కడే కూర్చోండి. నేను కూర్చో ఇప్పిస్తాను. అక్కడే కూర్చో ఇప్పిస్తాను. ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి సొల్లేటి రత్నమ్మ గారి సంవత్సరికం సందర్భంగా వారి భర్త గోపాలస్వామి, కూతుళ్ళు లక్ష్మీ, శ్రీనివాసులు, సువర్ణ, కిషోర్ గారుల దాతృత్వంతో ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన అన్నదానం చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా మా యొక్క కృపా చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది. దానికి మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారు ఓకే అని చెప్పి ఈ యొక్క భోజనాలన్నీ కూడా సిద్ధపరచడం జరిగింది. వీరు ముందు కూడా పెళ్లి రోజులు, పుట్టినరోజులు అలాంటివి కూడా ఈ యొక్క మంచి పెద్దల సమక్షంలో జరుపుకోవాలని, ఈ యొక్క దాతలు ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థానాలకు పోయి మంచి ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటబుల్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మంచి రుచికరమైన అన్నదానం చేయటం జరుగుతుంది. దానికి దాతగా ఆహరించిన సొల్లేటి రత్నమ్మ గారు మొదటి సంవత్సరికం వాళ్ళ కుటుంబ సభ్యులు, భర్త గోపాలస్వామి, కూతురు, అల్లుళ్ళు, అలాగే వాళ్ళ సహకారంతో కూతురు లక్ష్మి, అల్లుడు శ్రీనివాసులు, అల్లుడు కిషోరు, సువర్ణ సహాయ సహకారాలతో ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే వాళ్ళ తల్లిగారు స్వర్గీయులైన ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, అలాగే ఎక్కడున్నా ఆమె వాళ్ళ బిడ్డల మీద మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ, దేవుడి దీవుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని మేము ఆశిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరైనా ముందుకొచ్చి చేయాలనుకుంటే మా ట్రస్ట్ ద్వారా సంప్రదించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా మదర్కి సంవత్సరికం, అందువల్ల అందరికీ భోజనానికి ఏర్పాటు చేశాము. ఆమె ఆత్మను శాంతి చేయకూడదని కోరుకుంటున్నాను.